అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్ర ప్రయోగం అనేది ఒక మంత్ర ప్రయోగం ఉపయోగించి ఒక మనిషిని ఇబ్బంది పెట్టొచ్చా? అవకాశం ఉందా? మంత్రం అనేటువంటిది కత్తి లాంటిది. మనల్ని మనం రక్షించుకోవడానికి పనికొస్తుంది. తెలియక కావాలనో అవతల వాడిని పొడవటానికి కూడా ఉపయోగించవచ్చు. కానీ అటువంటి పని చేస్తే శిక్ష పడుతుందిగా. అలాగే మంత్రం యొక్క శక్తి ఏమిటనంటే మంచికి చెడుకి రెండిటికి వాడతారు. వాడేవాళ్ళు ఉన్నారు, లేరు అని అనను. కానీ మంచి చేసే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులకు చెడు చేయటానికి మంత్రాన్ని గనక ఉపయోగిస్తే తాత్కాలికంగా పని కావచ్చు, కానీ ఎప్పటికైనా అది చేసిన వాడికి చెడుకే వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి లలితాదేవి చరిత్రలో అదే కనిపిస్తూ ఉన్నది. అమ్మవారు యుద్ధం చేసి అమ్మవారి ముందు భండాసురుడి యొక్క సైన్యులు నిలవలేకపోతే భండాసురుడి సోదరుడు వెళ్ళి రాత్రిపూట ఒక ప్రయోగ యంత్రాన్ని పెడతాడు. జయవిఘ్న యంత్రము అని పెడతాడు. ఆ జయవిఘ్న యంత్రం లక్షణం ఏమిటి అని అంటే ఎవరిని యుద్ధం చేయనివ్వదు, చేయాలని అనిపించదు. అలాంటి స్థితిలో ఎవరూ కూడా యుద్ధం చేయడానికి రాకపోతే అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి, ఆమె యొక్క మంత్రిని శ్యామలాదేవి వెళ్ళి లలితాదేవిని అడిగారమ్మా, వీళ్ళేదో ప్రయోగం చేశారమ్మా అని అంటే ఆ విఘ్నాలు తొలగించటం కోసం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఆమె భర్త అయినటువంటి కామేశ్వరుని ఆమె చూడగానే గణపతి వచ్చాడమ్మా, నన్ను ఎందుకు పిలిచావు అని అంటే నాయన ఒక యంత్రాన్ని పెట్టారు, జయవిఘ్న యంత్రాన్ని, దాన్ని నువ్వు వెళ్ళి నిర్వీర్యం చేసిరా అని పంపించింది లలితాదేవి. అంటే దేవతల మీద కూడా రాక్షసులు మంత్రప్రయోగాలు చేశారు. అప్పుడు గణపతి వెళ్ళి ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయటంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యాన్ని సంహరించటం జరిగింది. కనుక అవేవి కొత్త విషయాలు కావు. కానీ మంచికి ఉపయోగిస్తే పుణ్యం, చెడుకు ఉపయోగిస్తే పాపం. మనీ మీరు ఈ శక్తిపీఠం స్థాపన తర్వాత, మీరు శక్తిపీఠాధీశ్వరి అయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారా? ఎలాంటి ఫలితాలు పొందారు? మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేటువంటి మాట ఒకటి ఉంటుంది. ధర్మబద్ధంగా మీరు కోరుకున్న కోరికలను దేవతలు తీరుస్తారు. అందుకు సంబంధించినటువంటిది కొన్ని లక్షల మంది మన దగ్గరకు మంత్రాల కోసం వస్తూ ఉంటారు. మంత్రం మనం ఇవ్వటం జరుగుతున్నది. చెప్పినటువంటి మార్గంలో సాధన చేసి సత్ఫలితాలను పొందుతున్నారు. ఇందాక మీరు చూస్తుంటే చాలా మంది అందుకోసమే వచ్చారు వాళ్ళు కూడాను. అవును, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోవటానికి మంత్రశాస్త్రంలో అనేకమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. ఎవరి అవసరానికి తగ్గట్టుగా, ఎవరి ఇష్టదేవత ఎవరిని తెలుసుకొని, లేదా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి తగినట్లుగా మంత్ర సాధన చేయటానికి తగిన మంత్రం ఇవ్వటం జరుగుతున్నది. అది తీసుకొని వాళ్ళు సత్ఫలితాలను పొందుతూ ఉన్నారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, శత్రువు బాధలతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా మీద ప్రయోగాలు చేశారు, వాళ్ళని సంహరించేటువంటి మంత్రాలు కావాలి, ఆ ఆవేశం, బాధ ఉంటారు. నేను ఒక మాట చెబుతాను, శత్రువుని సంహరించకు, శత్రుత్వాన్ని సంహరించే మంత్రం చెప్తాను. ఆ భావన వల్ల కదా అవతల వాళ్ళు చెడు చేస్తున్నది. ఆ భావన తొలగిపోతే వాళ్ళు చెయ్యరు. మనం ఎప్పుడూ కూడాను మనుషులు చంపమని కోరుకోకూడదు, వాళ్ళలో ఉన్నటువంటి చెడు భావనలను చంపాలని కోరుకోవాలి అందే. కాబట్టి అటువంటి మంత్రాలు ఇస్తూ ఉంటాము, చేస్తూ ఉన్నారు, సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలే తప్ప అధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చడానికి నేను ఏ మార్గమో చెప్పను, ఏ మంత్రమో ఇవ్వను. ఓకే, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ఈ రోజుల్లో సంపాదకు సంబంధించి లక్ష్మీ కటాక్షం కావాలి, మాకు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి, ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అని చాలామంది మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బంది తొలగిపోయే మంత్రాలు ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి, చాలా మంత్రాలు ఉన్నాయి, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి మంత్రాలు. అయితే ఎన్ని ఉన్నా అందరం మాట్లాడే మాట లక్ష్మీ కటాక్షం కావాలి. ఆ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది, సిరి సంపదలను ఇస్తుంది, ఇచ్చేటువంటి దేవత అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. లక్ష్మీదేవి మంత్రమే ఉన్నది ప్రధానమైనటువంటి. అలాగే దశమహావిద్యలలో కమలాత్మికాదేవి మంత్రం ఉన్నది. స్తోత్రం అయితే తెలుసు, లక్ష్మీ కటాక్ష కనకధారస్తవం ఇవన్నీ చదువుతూ ఉంటారు, లక్ష్మీదేవి అష్టోత్తరం చేస్తూ ఉంటారు. అవి కాక మంత్రాలలో లక్ష్మీ మంత్రం ఉన్నది, కమలాత్మిక మంత్రం ఉన్నది, అలాగే గణపతితో కలిసినటువంటి లక్ష్మీ గణపతి మంత్రం ఉన్నది. మామూలుగా ఏంటంటే చాలా మంది మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చదువు, ధనం రెండు అడుగుతూ ఉంటారు. పిల్లలకు చదువు కావాలి, మాకు ధనం కావాలి. లక్ష్మీ సరస్వతి ఇద్దరు ఒకే దగ్గర ఉండరు అని ఒక నానుడు ఉన్నది. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నటువంటి
కొంతమంది దేవతలు ఉన్నారు. ఉదాహరణకి గణపతి, సిద్ధి బుద్ధి సహిత గణపతి. సిద్ధిదేవి, బుద్ధిదేవి. సిద్ధి అంటే శ్రీదేవి, సరస్వతి, లక్ష్మీదేవి. బుద్ధి అంటే సరస్వతీదేవి. కనుక లలితాదేవి సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఒకవైపు సరస్వతి చేత, ఒకవైపు లక్ష్మీదేవి చేత సేవలు పొందుతూ ఉంటుంది లలితాదేవి. అలాగే గణపతి మంత్రం, లలితా మంత్రం, కాళీ మంత్రం. విక్రమార్కుడికి ఆమె రాజ్యాన్ని ఇచ్చింది, అంతులేని ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అలాగే లలితాదేవి దగ్గర ఉన్నటువంటి మాతంగి మంత్రం ధనాకర్షణ విద్యగా చెప్తారు. అలాగే స్వర్ణాకర్షణ తారామంత్రం ఒకటి ఉన్నది. ఇంకా చాలా ఉన్నది లిస్టు చెప్పుకుంటూ వెళ్తే. అయితే ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఉన్నది. ఏమిటనంటే శివుడు ఇస్తాడు ఐశ్వర్యాన్ని. మామూలుగా శివుడు అనగానే అందరు లయకారకుడు, ఆయనే పేదవాడు, చేతిలో భిక్షాపాత్ర పట్టుకుంటాడు అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుందని అందరూ అనుకుంటారు. కానీ సిరి సంపదల్ని ఇస్తుంది ఆమె. ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ అన్నారు. ఐశ్వర్యం ఎవరిస్తారు అనంటే ఈశ్వరుడు, శివుడిస్తాడు అని మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ శివుడి మంత్రాలు, అలాగే ప్రత్యేకంగా స్వర్ణాకర్షణ భైరవ మంత్రము, ఇలా రకరకాలైనటువంటి దేవతలు వాళ్ళ మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా స్వర్ణాకర్షణ భైరవుడే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు అని మీరు చూస్తే స్వర్ణాకర్షణ భైరవుడి ఫోటో గాని చిత్రపటం గాని చూస్తే భైరవుడు ఆయన చేతుల్లో నుంచి స్వర్ణ వర్షం కురుస్తూ ఉంటే ఒకవైపు లక్ష్మీదేవి, మరొకవైపు కుబేరుడు పట్టుకొని తీసుకుంటూ ఉంటారు. అంటే లక్ష్మీదేవికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటిది శివుడి స్వరూపమైనటువంటి స్వర్ణాకర్షణ భైరవుడు. ఇలా కొంతమంది కుబేర మంత్రం కావాలంటారు, కుబేరుడు. అలాగే మనకి యక్షుల్లో ఇలా రకరకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అయితే అన్ని మంత్రాలు అందరికీ సరిపోవు కాబట్టి ఎవరికి ఏది తొందరగా పనిచేస్తుందో అది చూసి మనం ఇవ్వటం జరుగుతుంది. మనకు ప్రత్యేకంగా ఏంటంటే శ్రీశక్తి పీఠంలో స్వర్ణ కుబేర ఆలయం ఉన్నది. ఎక్కడా లేనటువంటి స్వర్ణ కుబేర ఆలయం. ప్రతి శుక్రవారం కూడా అక్కడ స్వర్ణాకర్షణ భైరవ సహిత కుబేర మంత్ర హోమం జరుగుతూ ఉంటుంది. పద్మములతో వాటితో ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. పద్మాలు, అలాగే మారేడు దళాలు, ఇవన్నీ కూడా వాటితో అక్కడ చేయటం జరుగుతుంది. చాలా మంది వచ్చేయించుకొని సత్ఫలితాలను పొందుతూ ఉన్నారు. సూపర్ అమ్మా. అడిగేది విద్య, ఐశ్వర్యం. ఇంకొకటి ఆరోగ్య సమస్యలతో కూడా వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఆరోగ్యాన్ని ఏ పొజిషన్లో, అంటే వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని నివారించుకోవచ్చు మంత్రం ద్వారా అనేది కూడా ఒక సందేహం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఉండి, లేకపోతే ఆరోగ్యం చేజారిపోయిన తర్వాత రావటమా, లేకపోతే ముందుగా పసిగట్టినప్పుడు రావచ్చా, ఎట్లా అనేది సందేహం చాలా ఉంటుంది. మెడికల్ గా మనం చెప్పుకుంటాం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని. అలాగే మన మంత్ర మార్గంలో కూడా మంత్ర జపం చేయటం వల్ల ఏం జరుగుతుంది, శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని మనం దేనికైనా ధారపోయచ్చు. అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఏ సమస్యకైనా సరే. అలా అనారోగ్యం పాలు కాకుండా కూడా సాధనలు ఉన్నాయి. అయితే ఆ అనారోగ్యం మనిషికి ఎందుకు వస్తుంది అని అంటే దానికి ఒక సూత్రం చెప్పారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో అదే వస్తుంది, అదే వ్యాధి రూపేణ పీడతే, అదే వ్యాధిలాగా పీడిస్తుంది అని అంటే ఆ కర్మను మనం తగ్గించుకుంటూ ఉంటే అది రాకుండా ఉంటుంది. తగ్గించుకునేంత సాధన చేయాలి. అది అందరూ చేయలేకపోవచ్చు. కానీ ఇంకొక మాత్రం ఉన్నది. ఒకవేళ వ్యాధి వచ్చినా జపతో నాస్తి పాతకం, పాపాలను పోగొట్టుకోవటానికి కూడా జపం చేసుకోవచ్చు. అంటే అనారోగ్యం పోగొట్టుకోవటానికి 3 మార్గాలు చెప్పారు. మణి, మంత్రము, ఔషధి. ఇది చాలా మంది మంత్రాలతోటి అనారోగ్యాలు తగ్గిపోతాయా అని అంటే నేను దాన్ని అలా అంగీకరించాను. నేను దేవతలకు కూడా అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు. మరి మంత్రాలకు అదే 10 దేవతలు వాళ్లేగా, వాళ్ళకెందుకు వైద్యులు, వాళ్ళకెందుకు డాక్టర్లు? అంటే వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. మందుకు మందే, మంత్రానికి మంత్రమే. మంత్రము, మణి, ఔషధి ఈ 3టిని కలిపి గనక వాడితే మనకి అనారోగ్యానికి పరిష్కారం లభిస్తుంది, తగ్గుతుంది అని. ప్రత్యేకంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, సూర్యుడు. కాకపోతే ఆయన్ని మనం చూడట్లేదు సరిగ్గా ఎవరు కూడాను. ఇంకొక డాక్టర్ ఉన్నాడు, చంద్రుడు. ఒక ఆయన ఫిజికల్ హెల్త్ ఇస్తాడు, మరొక ఆయన మెంటల్ హెల్త్ ఇస్తాడు. సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు. చంద్రమా మనసోజాత, చంద్రుడు మనఃకారకుడు. కాసేపు సూర్యకిరణాలు, కాసేపు చంద్రకిరణాలు గనక పడితే మనిషికి ఆరోగ్యము, మనశ్శాంతి, ప్రశాంతత ఉంటాయి. అయితే ఒకవేళ వ్యాధి వస్తే ఎలా పోగొట్టుకోవాలి అనంటే మందులతో పాటుగా కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. మనం ఏం చేస్తాము అంటే
సూర్య మంత్రం అంటే ప్రత్యక్ష భగవానుడు కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. దాంతోపాటుగా శివుడికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక మంత్రాలు ఉన్నాయి. మృత్యుంజయ మంత్రం, అలాగే భైరవ మంత్రం, అందులో మార్తాండ భైరవ మంత్రం, వజ్రభైరవ మంత్రం, అలాగే నాగాస్త్ర మంత్రం, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఆరోగ్యం కోసం. లలితాదేవిది కూడా చేస్తూ ఉంటారు, చాలామంది చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఏది ఉపయోగిస్తుందో వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఉన్నటువంటి ఆరోగ్య స్థితిని బట్టి మనం మంత్రం ఇవ్వటం జరుగుతున్నది. ఫలితాలు పొందుతూ ఉన్నారు. కొన్నిసార్లు మనం మెడికల్ మిరాకిల్ అనే మాట వింటాం, అంటే మెడిసిన్కి కూడా అందనటువంటి మిరాకిల్ ఒకటి జరిగింది అని. అటువంటివి మన దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి. దేవతలు ఉన్నారు, అనుగ్రహిస్తారు అనటానికి నిదర్శనాలు అవన్నీ కూడాను.